హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు మన రెసిపీ కండెన్స్డ్ మిల్క్. కండెన్స్డ్ మిల్క్ చాలామంది ఇంట్లో తయారు చేసుకోలేమో అనుకుంటారు. కేవలం 3 ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీన్ని నెల రోజుల వరకు కూడా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. స్వీట్స్లోను, పాయసంలోను, అలాగే ఐస్ క్రీమ్లో కూడా యూజ్ చేయవచ్చు. ఇది వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికి ముందుగా కడాయిలోకి 1 లీటర్ చిక్కటి పాలను యాడ్ చేసుకోండి. దీనికి 1/2 కప్పు పంచదారను యాడ్ చేసుకొని పాలు సగం వరకు అయ్యేంత వరకు కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండండి. పంచదార ముందుగానే యాడ్ చేయడం వల్ల కండెన్స్డ్ మిల్క్ క్రీమీ టెక్స్చర్ వస్తుంది. పాలను తిప్పుతూనే ఉండాలి. సైడ్స్ అంటుకున్న పాలను కూడా ఈ విధంగా తిప్పుతూ కలుపుతూ ఉండాలి. ఇలా చేస్తుండగా పాలు రంగు మారుతూ ఉంటుంది. పాలు సగం అయ్యి రంగు మారిన తర్వాత 1 పించ్ బేకింగ్ సోడాను కూడా వేసుకోవాలి. ఇది వేయడం వల్ల పాలు ఇంకా థిక్గా అయ్యి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. పాలను థిక్గా అయ్యి ఈ విధమైన టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీ కండెన్స్డ్ మిల్క్ రెడీ అయిపోయినట్లే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.